వాళ్ళంతా చూస్తాను కూడా చెప్పినాం. ఆ రోజు ఇచ్చాం, మరి మేము ఇస్తాం. మేము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పార్టీలకు అతీతంగా నువ్వు టీఆర్ఎస్ ఉన్నా, టీఆర్ఎస్ ఓటు వేసినా ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శవంతమైన ప్రభుత్వం, పక్షపాతం లేని ప్రభుత్వం, పార్టీల వివక్ష లేని ప్రభుత్వం. పాలన చెప్పి ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పా, రేపు కూడా అమలు చేస్తాం. ఏదో షో కొరకు దరఖాస్తు పెట్టించి 30 ఇళ్ళకి ఏదో షో చేస్తే కాదు, అందరికి ఇస్తున్నాం. దివాళ ఒకరు మాట్లాడు బంధు చేసుకుంటే మంచిది. నేను గ్రామసభలు చెప్పిన వాళ్ళు ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు అడిగితే మేము ఇస్తాం, మీరు దాచుకున్నారు, జేబులు పెట్టుకున్నారు కాగితాలు, మేము ఇస్తాం, అందరికి ఇస్తామని చెప్పాం. అందరికి దరఖాస్తు పెట్టామని చెప్పాము. అక్కడ నోడల్ ఆఫీసర్లు ఉన్నారు, మండలానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, జిల్లా అధికారులు ఉన్నారు, వాళ్ళ ముందే చెప్పాము. గ్రామ సభలు అంతటా ఈఆర్ఆర్ షో కొరపోయి నేను దరఖాస్తు ఇస్తున్నా, నేను చెప్తే ఇచ్చిననే దివాళ కోరుకు, ఆ దివాళ కోరులకు అవకాశం ఇవ్వవు. ఆ దివాళ కోరు వాళ్ళకి అవకాశం అన్ని డిపార్ట్మెంట్లో రివ్యూ చేస్తాం. నువ్వు చేసిన శాఖ గతంలో సివిల్ సప్లై కూడా రివ్యూ చేస్తాం. నువ్వు చేసిన భాగవతం కూడా చెప్తాం ప్రజలకి. నువ్వు నడిపించిన భాగవతం, నువ్వు తెప్పించిన కార్యక్రమాలు అన్నీ, ఏది మిల్లర్లు ఏ విధంగా చేశావో, కుల సంఘాలు మతాలను అన్నింటి కూడా ఏది ఎత్తిపోతలు చేసి ఒక్కరు కూడా కుల సంఘానికి ఇప్పటి వరకు రికార్డు చేసి పైసలు ఇవ్వలే. నేను ఇచ్చిన, ముద్రా సంఘానికి ఇచ్చిన, మహిళా సంఘానికి ఇచ్చిన, అక్కడ మన ముల్లంనగర్లో ఇచ్చిన, మీ ఊళ్ళు ఇచ్చిన అన్నిటి నీ లెక్క కాదు, ఇచ్చాము, ఓపెన్ చేసాం అన్ని సంఘాలు. మీ జీవోలు ఇచ్చినాడు, మాకు ఇచ్చినాడు సాక్షి ఇచ్చాడు కానీ అన్నారా లేదా? ఎందుకు భయం లేదు కానీ భయం ఇచ్చానికి భయం ఎందుకు కూడా ప్రధాన ఇవ్వ 4 ఇస్తారు 5 ఇస్తారు ఎందుకే ఏం లేదు. ఐటమ్ కాదు, ఐటమ్ కాదు. ప్రజల క్షేమం కోరే మనసులు, అభివృద్ధి ఆకాంక్షించే వ్యక్తులు, చెప్పినవన్నీ కూడా అమలు చేసే ప్రభుత్వం, పార్టీ. కాబట్టి ఈ ప్రజలకు ఏదైతే మేము హామీలు ఇచ్చినో తప్పకుండా అమలు చేస్తాం, అందరికి అందిస్తాం. అంతే తప్ప ఏదో కాగితాన్ని పట్టుకొచ్చి అమలు కానీ వీలు కానీ ఫండ్స్ లేని అన్ని కాగితాలు పట్టుకొని ఎన్నికల ముందు కొబ్బరికాయలు కొడితే అభివృద్ధి సంక్షేమం కాదు. ఏ ఎన్నికల సమయంలో ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ ప్రాంతానికి వాళ్ళు కోరుకునే హామీలు ఇచ్చినో తప్పకుండా 3 సంవత్సరాల ముందే మంజూరీ పూర్తి చేస్తాము. 3 సంవత్సరాలు ఈ రోజు నుంచి 3 సంవత్సరాల ముందే, 4వ సంవత్సరం 5వ సంవత్సరం అనుభవించాల్సిందే మీరు ఇచ్చిన అన్ని కూడా, అంతే తప్ప వేరే లేదు. కాబట్టి మీ ద్వారా ప్రజలందరూ కూడా ఈ యొక్క లబ్ధిదారులకు కూడా ఏదైతే ఇల్లు మంజూరు చేసుకొని ఎవరైతే పునాది తీసుకున్నారో గ్రామ సభలు కూడా చెప్పారు, ఆయన గృహలక్ష్మి పేరుతో ఇచ్చిన ఇళ్ళకి మళ్ళీ దరఖాస్తు చేయండి. ఎక్కడైతే పూర్తి చేయని ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా మంజూరు చేస్తాం, ఇస్తాం, ఆదుకుంటామని చెప్పాము. నీ లెక్క కాదు. మొత్తంలో అన్ని మండలాలలో మేరోకి ఇచ్చాం. ఇక్కడ పైన కూడా వేసుకున్నారు, కింద పైన గౌడ్స్ కూడా వేసుకున్నారు. విశ్వకర్మకు ఇచ్చాం, అన్నికి ఇచ్చాం. 5 సంవత్సరాలు ఒక్కటన్నా పూర్తి చేస్తాం, ఒక్కటన్నా పూర్తి చేసేది. మన వీళ్ళకు కూడా ఇచ్చాం, ఏది ముద్రాజ మంచి శాఖ వాళ్ళకు కూడా, మాదనపేట, లింగగిరి, నల్లబెల్లి, చంద్రగొండ, నెక్కొండ అందరికి కూడా ఇచ్చాం. కానీ 5 సంవత్సరాలు పూట గడుపుకొని ఎన్నికలు రాగానే మోహన్ ఇవన్నీ అని చెప్పి ఎన్నికల ప్రచారంలో ఏది ఎన్నికల ప్రజల ఆకర్షణ పథకాలను పెట్టి అన్ని చేసినావు తప్ప ఏం లేదు. దళిత బంధు 5 సంవత్సరాలు ఎందుకు వెళ్ళదా? మేము ఇక్కడ నామినామా? ఏమన్నా అనవచ్చినామా?
దళిత మంది కూడా ఆ బిల్లు చెక్కులు ఎక్కడా నువ్వే నిన్న నాకుంది నిన్న రేపే ఉంది ఎందుకే ఎవరు 5 ఏళ్ళు మేము 20 రోజులు రాలే 20 రోజులే అంతే నేను అయింది అంతే అయినా కూడా మేము చెప్పిన హామీలకి గ్రామ సభలు ఏర్పాటు చేసినాం ప్రజాపాలనలో గతంలో అందిస్తామన్న ఏదైతే హామీని అమలు చేస్తూనే ఉంటుంది ఇల్లు పెన్షన్లు అందులో నువ్వు ఇచ్చిన గదులుబాయి పనులంటే కూడా ఇళ్లకు దరఖాస్తు చేయమంటివి చెప్పలేని చెప్తారు ఎంఆర్ దగ్గర పోయి ఏదో షో చేసినందుకు ఐటమ్ షో తప్పకుండా దళితులకి గిరిజనులకి బీసీలకి మైనార్టీలకి వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి రైతులకి అందరికీ విలేకరులు కూడా ఆదుకుంటాం ఉద్యమకారులు కూడా ఇస్తామని చెప్పినాం అందులో పెట్టాం అందులో కూడా ఈ దగులు బాధలు వాళ్ళు ఇచ్చినవి కూడా దరఖాస్తు పెట్టమన్నాం మంజూరు తెచ్చిండ్రు ముగ్గురు పోతా ఉంటే ఎంఆర్ఓ అడిగినాం మంజూరు వచ్చినట్టు ఎవరు నేను ఇచ్చినా మాకు తెలియదు ఎంపీని అడిగినాం మాకు తెలియదు కలెక్టర్ అడిగినాం మాకు తెలియదు పేపర్లు అడిగితే కూడా మాకు తెలియదు అన్నారు మీరు ఏమైనా ఇల్లు వచ్చినాయట నీకు ఎవరు తెలిసాడే మాకు ఏం తెలియదు అన్నారు మరి సాటికి ఎందుకు పెట్టుకోవాలి జేబులో కీసలు కప్పుకొని కీసలు దాచుకొని ముగ్గు పోసిన తర్వాత వీళ్ళు ఎలక్షన్ వచ్చి అయిపోయాయి అట్లా ఉంటే మేము చేసినాం మోసం చేసినామా ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ అయినాక 2004లో కానీ 2009లో కానీ మేము అలా మోసం చేసినామా చెప్పావు చేసావు ఇచ్చావు ఇప్పటికైనా మారుకో మంచుకుంటుంది ప్రజలతో అంటే వీళ్ళందరూ ధర్నా చేస్తున్నారు సిగ్గుసరి ఉండాలి ధర్నా చేస్తారు లేకపోతే పైసలు ఉంటాయి కదా పైసలు దోచుకుని అయిపోయాయి 70,000 జిల్లాలకి ఇప్పుడు మేము అంత చదువుకొని మేము ఇచ్చేవాడి అందరికీ కూడా హామీలు ఇచ్చినాయి తప్పకుండా నెరవేరుస్తాం మేము చెప్పిన హామీల్ని అమలు చేస్తాం నీ లెక్క కారిడార్ తెచ్చినా అని చెప్పి పేపర్ వాళ్ళు కూడా పాలాభిషేకం చేసి మత్సాపూర్ నుంచి వరంగల్ దాకా కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తం అందరికి వచ్చినాయి అన్ని మొదలు కూడా కట్టుకున్నారు ఇప్పుడు వస్తానే ఆదాయం అవుతుంది అటువంటి మేము మాట్లాడలేదు చేయలేదు ఫస్ట్ క్లాస్ రోడ్ వేసాం మల్లపల్లి నుంచి సినిమంచ 2 రేణుగుండ చక్కటి రోడ్ వేసాం వరంగల్ నర్సంపేట రోడ్ అప్పుడు తక్కువ రోడ్ వెడల్ చేసాం రోడ్ వేసాం నర్సంపేట నెక్కొండ కేసముద్రం నెక్కొండ గూడూరు అన్నీ కూడా రోడ్డు బర్డీ చేసాం రోడ్లు ఏర్పాటు చేసినాం ఈ రోడ్డు మీద సీసీ రోడ్ అయితే నీళ్ళు మొత్తం ఓడలు వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది ఏది ట్రైన్ లేకుండా దాని మీద మేము ఆ రోజే రోడ్ వేస్తే ఇది డివైడర్ పెట్టడానికి అనువు కాదు అని చెప్పి కంట్రాక్ట్ చేస్తూ ఉంటే 1 రోజు 2 రోజులు నేను ఈ రోడ్లో మేము పోయే సందర్భంలో అక్కడ ఖానాపూర్ క్రాస్ నుంచి ఆ మోర్ ఫంక్షన్ హాల్ దాకా కొంచెం అక్కడ దాకా డివైడర్ వేస్తే వెంటనే వెడల్పు లేని ఈ వైపులు కాదు నామ్స్ విరుద్ధం అని చెప్పి ఆపిస్తే నిన్నాక మొన్న నేను కూడా సెంటర్ లైట్ గుద్దామంతా అని చెప్పితే దానికి ఒక పద్ధతి లేదు పాడలేదు రోడ్లని ఖండం చేసి వర్షం పడితే ఇప్పుడు మొత్తం పడవలు వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది 5 ఏళ్ళు నడిచినాం మేము నటించిన ఏది బంగ్లాలో నువ్వు ఉండి 5 ఏళ్ళు నడిచినావు కనీసం దానికి ఏమైనా రిపేర్ చేసినావా గుద్దబాదిలో లైట్ పెట్టావు అదే అభివృద్ధి అట రోడ్ వేసింది మేము కంకర రోడ్డు మీద ఫస్ట్ క్లాస్ సీసీ రోడ్ వేయించినాము ఈరుతాం దాకా వెడల్పు వేసినాము ఇంకా చక్కగా చేద్దామంటే మీరు అవకాశం ఇవ్వాలి మాకు వాళ్ళకి అవకాశం ఇచ్చిన కోతులు తగ్గుతుంది ఆ కోతులు తగ్గిన తర్వాత మీరు రాస్తా ఉన్నారు మరి కనీసం అడగచ్చు కదరా ఎప్పుడు తెచ్చినావా ఆయన నువ్వు 5 ఏళ్ళు ఏం చేసినావా ఎన్నికలు అయిపోయాయి ఎన్నికలు ప్రకటించడానికి చెప్తే మరి దానికి ఎంత కంట్రాక్ట్ పీరియడా మరి నీ పీరియడ్ ఉంటుందా నువ్వు తెచ్చినాక పీరియడ్ ఉందా నీ సమయం ఉందా నీ టర్మ్ అయిపోయింది మరి ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఎత్తావు
కనీసం మినిమం తక్కువలో తక్కువ ఒక రోడ్ వేయాలంటే 6 మాసాలు అగ్రిమెంట్, కొన్ని 9 మాసాలు, కొన్ని 12 మాసాలు. ఆ రోడ్ సైజు, కాంట్రాక్ట్ వాల్యూ దాన్ని బట్టి నువ్వు ఎక్కడ తెచ్చినా 20 నెలలు తెచ్చినావు. రోడ్ ఎప్పుడు పెడతావా? టెండర్ ఎప్పుడు పెడతావు? చెప్పవా? ఎలక్షన్ కోడ్స్ వచ్చినాయి కాబట్టి చెప్పు శ్రీనివాస్ గారు, ఆనందరావు గారు. మరి కొద్దిగా రావాలి. మీ అటువంటి అవివేకమైన మాటలు మాట్లాడాలా? ఎప్పుడు మేము ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా గౌరవంగా, ఎక్కడ లేని విధంగా గౌరవం ఉన్నది. కాము చూసుకుంటా మీరు అడిగిన 2-3 సార్లు ఇల్లు మేమేం ఆపుతలేవా? మీరు తెచ్చుకొని అందరు కట్టుకోలేదు. మీరు కట్టుకున్నాక పిలిస్తే మేము కూడా దావత్కొస్తాం, ఇబ్బంది లేదు, మేము కూడా మొత్తం చాలా కలుపుతామని చెప్పాం.